సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ ముగిసింది. రేపు లేదా ఏప్రిల్ 6న కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతరణ సభ ఉంటుంది. ఈ సభకు హాజరు కాబోతున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ. ఇరువురి నేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాంగ్రెస్ లో కేశవరావు చేరబోయేదానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తోంది. రేపు లేదా ఏప్రిల్ 6న కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత కేశవరావు సమావేశం ముగిసింది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. మనం చూసాం, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా కేకే నివాసానికి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానించారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయి చర్చించిన పరిస్థితిని మనం చూసాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారన్న దానిపై 2 డేట్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి, ఆయన కూతురు మేయర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఏప్రిల్ 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాదాపు ఆయన ఏప్రిల్ 6నే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద బీఆర్ఎస్ సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన స్పష్టంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కూడా భేటీ అయి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పుట్టిల్లు కాబట్టి మళ్లీ తన సొంత గూటికి వెళ్లబోతున్నట్టు కేసీఆర్ కు స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 53 ఏళ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉంది. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పీసీసీ అధ్యక్షుడుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడంతో పాటు ఆయన ఎంపీగా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాబట్టి మళ్లీ తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే కేశవరావు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే తాజా పరిణామాలపై చర్చించేందుకే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరుతెన్నులు కావచ్చు, ప్రస్తుతం జరగబోయే లోక్సభ ఎన్నికల అంశాలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో ఆయన చర్చించి కాసేపటి క్రితమే ఆయన తిరిగి వెళ్లిపోయారు. కాబట్టి ఆయన రేపు గానీ ఏప్రిల్ 6న, వచ్చే నెల 6న గానీ తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే కరుణాకర్, పార్టీ మారడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందో, బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో చాలా మంది వలస గట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు చేరుతున్న పరిస్థితిని మనం చూసాం. కేశవరావు కూడా చాలా సీనియర్ నేత ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైన 53 ఏళ్ల అనుబంధం ఉంది. కాబట్టి ఆయన ముందు నుంచి కూడా సొంత గూటికి చేరాలని చెప్పి ముందు నుంచి కూడా భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేనని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే ముఖ్యమంత్రి, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో కూడా ఆయన చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు నిన్న ఆయనతో భేటీ అయ్యి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపైనే రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు ఆయన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా కేశవరావు కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతించిన పరిస్థితి. ఆయన రేపు గానీ ఏప్రిల్ 6న గానీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కల్పిస్తోంది. కేశవరావుకు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి స్థానాన్ని కల్పిస్తారన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఆయన పార్టీ పరంగా మాత్రం చాలా కీలక పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. కానీ దీనిపై లోక్సభ ఎన్నికల తర్వాతనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కరుణాకర్, కేశవరావు ఇటు గద్వాల విజయలక్ష్మి పార్టీ మారుతారన్న సంగతి తనకు తెలియదంటూ ఆయన కుమారుడు విప్లవ్ చెప్తున్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ముందు నుంచి కూడా విప్లవ్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. నిన్న ఎప్పుడైతే మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, కేశవరావు కావచ్చు, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విప్లవ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడతారని చెప్పి అందరూ భావించారు. కానీ అనూహ్యంగా విప్లవ్ మాత్రం ఖచ్చితంగా తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, తన తండ్రి కావచ్చు లేకపోతే విజయలక్ష్మి కావచ్చు, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా తాను మాత్రం పార్టీని వీడేది లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానన్న విప్లవ్ యొక్క వ్యాఖ్యలను, ఆయన నిర్ణయాన్ని కూడా కేశవరావు సమర్థించిన పరిస్థితి. కుటుంబంలో తమంతా ఒకే కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీలో కొనసాగాలి అన్న దానిపై ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా విప్లవ్ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తాం, ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే స్వాగతిస్తాం. తాను కూతురు విజయలక్ష్మి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి కేశవరావు నిన్న ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం.
అలాగే కర్ణాకర్ బీఆర్ఎస్ విషయానికి వస్తే షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్లో అటు బీజేపీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేశవరావును పిలిచి ఇలా చేయడం సరికాదు, కష్టకాలంలో పార్టీని వదలడం మంచి పద్ధతి కాదంటూ మాజీ సీఎం కేసీఆర్ సర్ది చెప్పినా కూడా ఆయన వినకుండా అటువైపు వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు విప్లవ్ ఈ పార్టీలోనే కొనసాగబోతున్నారు. దీనిపై కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి పరిణామాలు తదుపరి చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమైన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ లోక్సభలో 17 ఎంపీ స్థానాలకు గాను ఖచ్చితంగా 14 పైచిలుకు స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అందుకు కావాల్సిన యొక్క మద్దతును కూడగట్టే అంశంలోనే పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన నేతలు ఎవరు వచ్చినా కూడా చేర్చుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే కేశవరావు కూడా పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి. స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కేశవరావు ఇంటికి వెళ్లి మరి మేయర్ విజయలక్ష్మి కావచ్చు, కేశవరావు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానించిన పరిస్థితి. అందుకు కేశవరావు సానుకూలంగా స్పందించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత స్వయంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనకు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. తన సొంత గూటికి వెళ్లే సమయం ఆసన్నమైంది కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశాన్ని ఆయన కేసీఆర్ దగ్గర వ్యక్తపరిచారు. కేసీఆర్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందో కాంగ్రెస్ నేత కేశవరావును బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఆయనకు సెక్రటరీ జనరల్ గా కీలక పదవి కట్టబెట్టడంతో పాటు 2 సార్లు రాజ్యసభ పదవి అప్పజెప్పాము. ఇటువంటి కష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందన్న ఇటువంటి కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో పార్టీని వీడడం సమంజసం కాదు అని చెప్పి కేసీఆర్ కేకేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కేకే మాత్రం తన దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకున్నానని చెప్పి కేసీఆర్ కు ఆయన మొహం మీదే చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందు అది కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేకే లాంటి సీనియర్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఈ చేరికలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో 14 పైచిలకు ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని చెప్పి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంటే అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం నేతలంతా కూడా పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలంతా కూడా డీలా పడిపోయిన పరిస్థితిని, నిరుత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి. అలాగే కరుణాకర్ గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా బీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేస్తామనే వ్యాఖ్యలు చేశారు. సో దానిలాగానే ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ లో కూడా కొత్త జోష్ నెలకొంది. మరిన్ని చేరికలు కాంగ్రెస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం క్రితమే చెప్పారు, ఇక గేట్లు ఓపెన్ చేశాము, కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేశాము, ఇక చాలా మంది బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు, చివరికి ఆ 4 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ముఖ్యమైన నేతలందరూ కూడా చేరుతున్న పరిస్థితి. మరియు కేకే అంటే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ కూడా 1-2 రోజుల్లో, ఈ రోజు కాకపోతే రేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది ముఖ్యమైన నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి లోక్సభ ఎన్నికల లోపే మరిన్ని చేరికలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే కరుణాకర్ కేకే కుమారుడు విప్లవ్ ఇప్పటి వరకు మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాం. విప్లవ్ ఇప్పటి వరకు పార్టీలో అగ్రస్థానంలో ఉండి అలాగే ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించి కష్టకాలంలో పార్టీని విడడం సరికాదు, అలాగే అటు గద్వాల విజయలక్ష్మి మేయర్ ప్లేస్లో ఫస్ట్ లేడీగా ఉండి కూడా ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని విడడం సరికాదంటూ వ్యాఖ్యానించడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే కుటుంబం నుంచి వ్యతిరేకత వస్తుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా కుటుంబంలో అంటే కేశవరావు చాలా సీనియర్ గా ఉన్నారు. కుటుంబంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాంతోపాటు కేకే కూతురు కూడా గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో విప్లవ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి అందరూ భావించారు. కానీ విప్లవ్ అనూహ్యంగా దీనికి విరుద్ధంగా స్పందించారు. ఆయన ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను, తండ్రి ఈ కేశవరావు కానీ లేకపోతే విజయలక్ష్మి కానీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన తాను కూడా బీఆర్ఎస్ పార్టీని వీడతానని అనుకోవడం తప్పని చెప్పారు. దాంతోపాటు కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో తండ్రి కేశవరావు గాని విజయలక్ష్మి గాని ఇద్దరు కూడా
బీఆర్ఎస్ పార్టీని వీడడం సమంజసం కాదు అని చెప్పి కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. అయితే తండ్రి ఇక కె కేశవరావు గాని విజయలక్ష్మి గాని ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి. దీన్ని కేశవరావు కూడా స్వాగతించిన పరిస్థితి. ఎందుకంటే కుటుంబంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, కుటుంబంలో ఎవరు ఏ పార్టీలో కొనసాగాలన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కేశవరావు చెప్పారు. కాబట్టి కొడుకు విప్లవ్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించిన పరిస్థితి. కాబట్టి చాలా సందర్భాల్లో మనం చూసాం ఎవరు అంటే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు కూడా వేర్వేరు పార్టీలో ఉన్న పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కేశవరావు కుటుంబంలో కూడా అదే జరగబోతోంది. కేశవరావు గాని కూతురు విజయలక్ష్మి గాని బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పటికీ కూడా విప్లవ్ మాత్రం అదే పార్టీలో కొనసాగే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం.